నాకు కొంచెం జ్యూస్ ఇవ్వు. అలాగేనండి. ఎరా మీసాలు ఓ పెంచేయడం కాదు, వసూలు చేయడం కూడా తెలియాలి, అర్థమైందా? రండి రండి, మీకు నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపల మీరే వచ్చేసారు. నాకు ఆ గెస్ట్ హౌస్ వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయి. లక్ష్మి ఊరే చూస్తాను, నిలబడతాను, తున్నపోతున్నానా? వెళ్ళి పీకండి రావాళ్ళే, తను కొట్టాడే. సార్ 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 సార్, అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వక్కర్లేదు, ఆ గెస్ట్ హౌస్ మాత్రం నాకు వద్దు. అది తీసుకుంటే సోనాబాయి నన్ను చంపేస్తాడు సార్. తీసుకోలేదు, నేను చంపేస్తా. మీకేం కావాలో ఇచ్చేస్తాం బాబు, వదిలేసేయండి. ఏమండి, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేసేయండి. సార్ మా వాళ్ళని కూడా ఎవరిని నమ్మటానికి లేదు, మీరు వీధి చివరిని ఉండండి, నేను ఒంటరికి వచ్చి మీకు డబ్బు ఇచ్చేస్తాను. నా పెళ్ళ నువ్వేంటి కింద సెటిల్ అయ్యావు, నా పెళ్ళ మీద ఒట్టు. అరగంట వెయిట్ చేస్తా, రాలేదు. లేదు వచ్చేస్తా. గుర్తుపట్టావా? నీకు మళ్ళీ హెల్ప్ చేద్దాం అనుకున్నా. నేను వచ్చిన పని అయిపోయింది, నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ సేటు ఇంకా నీ గెస్ట్ హౌస్ తీసుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి వాడు కాదు కాబట్టి ఆ సేట్ మాట నమ్మావు, కానీ వాడు ఇక్కడి వాడే కదా. సోనాబాయికి ఎదురెళ్తే ఏమవుతుందో బాగా తెలుసు. వాడు డబ్బులు ఇవ్వడం. ఇంకెక్కువసేపు నీతో మాట్లాడలేను. నీకు హెల్ప్ కావాలంటే ఇక్కడికి నీకోసం వెయిట్ చేస్తుంటాను. పద వెళ్దాం. ఇప్పుడే కదా వచ్చి వెళ్ళాం, అప్పుడే లాక్ చేస్తుందేంటి? सामान पूरा पैक करके चला गए, कब आते नहीं मालूम. इधर जा रहे ఇంట్లో ఎవరు లేరు చెప్తున్నాడు కదా, నా మాట విను. లేరు, కూలి. ఐ కెన్ అండర్స్టాండ్. సోనాబాయికి భయపడి గెస్ట్ హౌస్ ఎవరు కొనరు. హలో హలో, చూడమ్మా, టైం చాలా విలువైంది నీకు మాకు. సోనాబాయ్ ఒక్కసారి నిన్ను కలవాలనుకుంటున్నాడు. నా మాట విన్ను హైదరాబాద్ వెళ్ళిపో. ఇక్కడుంటే అనవసరంగా నీ లైఫ్కి డేంజర్. గెస్ట్ హౌస్ కొనడానికి ఇంకెవరిని ఉంటారని చూడు గౌతమి, వాళ్ళ ప్రాణానికి నా ప్రాణం అట్టేస్తా. ఏమైందమ్మా? కిరణ్ వాళ్ళ గెస్ట్ హౌస్ అమ్మడం చాలా కష్టంగా ఉందన్న. సోనాబాయికి భయపడి ఎవరు కొనరమ్మా, ఆ విషయం మర్చిపో. పోనీ మన ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడన్నా పెట్టి లోన్ ఎందుకో అంతకు హెల్ప్ చేయాలనుంది నాన్న. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయొచ్చురా, కానీ మనం కష్టాల్లో పడేంత కాదు. మీరు చెప్పిన ప్రతిదానికి తలూపితే రేపు నువ్వే వచ్చి నన్ను ఎందుకు ఆపలేదు నాన్న అంటే నా దగ్గర సమాధానం ఉండదు.